మీ నడునొప్పి అనేది ఆన్ అండ్ ఆఫ్ ఉంటుందా? కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజులు ఉండదు. అదే విధంగా మీకు ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే బాగా స్టిఫ్‌గా ఉండడం, గ్రాడ్యుయల్‌గా మీకు ఆ స్టిఫ్‌నెస్ తగ్గడం అనిపిస్తుందనుకుంటే, ఒక్కొక్కసారి ఇది డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ అవ్వచ్చు. అసల ఈ డీడీడీ డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ అంటే ఏంటి? ఎందుకొస్తుంది? మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటో వీడియో చివరిదాకా చూడండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. అసలు ఈ డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ అంటే ఏంటి? డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ ఇదొక డిసీజ్ కాదండి. దీంట్లో మనకేంటంటే ఇంటర్‌వర్టెబ్రల్ డిస్క్స్ మన 2 స్పైనల్ మధ్యలోని ఉండే ఈ డిస్క్స్ ఒక్కొక్కసారి ఫ్లెక్సిబిలిటీ కోల్పోతూ ఉంటాయి. అదే విధంగా ఒక్కొక్కసారి మనకి అరుగుతూ ఉంటుంది. సో, గ్రాడ్యుయల్‌గా ఎవరైతే కొంచెం ఏజ్ ప్రోగ్రెస్ అవుతున్నారో వాళ్ళకి ఓవర్ ద టైమ్ ఈ డిస్క్ అంతా కూడాని గ్రాడ్యుయల్‌గా మనకి డెసికేట్ అవ్వడం గానీ, వాటర్ కంటెంట్ తగ్గిపోవడం గానీ, ఫ్లెక్సిబిలిటీ లూజ్ అవ్వడం గానీ జరుగుతూ ఉంటుంది. వాళ్ళకేమవుతుందంటే ఈ విధంగా స్టిఫ్‌నెస్ ఉంటుంది. అదే విధంగా పెయిన్ అనేది బాగా వస్తూ ఉంటుంది. ఇంట్రోవర్టబుల్ డిస్క్స్ అనేవి మనకి షాక్ అబ్జర్వర్ వర్క్ చేస్తాయండి. మనం కూర్చున్నా, నించున్నా, నడుస్తున్నా ఏమవుతుందంటే ఈ కుషనింగ్ ఎఫెక్ట్ అనేది మనకి ఈ డిస్క్స్ నుంచి వస్తూ ఉంటాయి. గ్రాడ్యుయల్‌గా ఎవరికైతే ఈ కుషనింగ్ ఎఫెక్ట్ తగ్గిపోతుందో వాళ్ళకి డిస్క్ అంతా స్టిఫ్ అయిపోతూ ఉంటుంది. స్పైన్ అంతా కూడాను బాగా స్టిఫ్ అవుతూ ఉంటుంది. అదే విధంగా ఫ్లెక్సిబిలిటీ కోల్పోతూ ఉంటుంది. ఈ ఫ్లెక్సిబిలిటీ కోల్పోవడం వల్ల మనకేమవుతుందంటే స్టిఫ్‌నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా పెయిన్ కూడా మనకి గ్రాడ్యుయల్‌గా పెరిగిపోతూ ఉంటుంది. అసలు ఈ డీడీడీ ఎందుకు జరుగుతూ ఉంటుంది? అదే విధంగా మనకి ఇందులో కారణాలేంటి అనేది మనం చూద్దాం. సో, ఫస్ట్ వన్ ఏంటంటే మనకి ఏజ్. ఏజింగ్ అనేది ఒక ప్రాసెస్ అండి. గ్రాడ్యుయల్‌గా ఎవరైతే వయసు పెరుగుతూ ఉన్నదో వాళ్ళకేమవుతుందంటే ఈ డీహైడ్రేషన్ అనేది జరుగుతూ ఉంటుంది డిస్క్‌లోని. ఆటోమేటిక్‌గా వాటర్ కంటెంట్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. దీనివల్ల మనకి డిస్క్ అనేది కొంచెం ఫ్లెక్సిబిలిటీ కోల్పోతూ ఉంటుంది. సెకండ్ ఏంటంటే మనకి పూర్ పోస్చర్. లాంగ్ వర్కింగ్ అవర్స్. ఎవరైతే 40 మినిట్స్ పైన గాని 5 అవర్స్ వరకు కంటిన్యూయస్‌గా వర్క్ పొజిషన్‌లో ఉంటారో, అదే విధంగా మనకి స్టాటిక్ పొజిషన్‌లో ఉంటారో, అదే పొజిషన్‌లో కూర్చొని పనిచేస్తారో వాళ్ళకేమవుతుందంటే ప్రెషర్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది ఆ ఏరియాలోని. ఎవెన్చువల్‌గా వాళ్ళకేమవుతుందంటే ఈ విధంగా చేంజెస్ అనేవి బోన్‌లో జరుగుతూ ఉంటాయి. అదే విధంగా డిస్క్‌లో కూడా జరుగుతూ ఉంటాయి. సో, థర్డ్ వన్ మనకేంటంటే ఇంజ్యూరీ. ఎవరికైతే దెబ్బ తగలడం గానీ, లేకపోతే రిపెటిటివ్ స్ట్రెస్ జరగడం గానీ, ఇలా జరగడం వల్ల వాళ్ళకి ఈ విధంగా డీడీడీ అనేది కూడా వాళ్ళకి వస్తూ ఉంటుంది. మనం నెక్స్ట్ చూసుకునేసరికి ఏంటంటే స్మోకింగ్. ఎవరైతే ఎక్కువగా స్మోక్ చేస్తారో ఈ నికోటిన్ మాలిక్యూల్స్ అనేవి మనకి ఆ ఏరియాలో అంతా అడ్హెర్ అవుతూ ఉంటాయి. గ్రాడ్యుయల్‌గా వాళ్ళకి ఏమవుతుందంటే ఈ డిస్క్ అనేది గ్రాడ్యుయల్‌గా సైజ్ తగ్గిపోతూ ఉంటుంది. ఆటోమేటిక్‌గా వాళ్ళకి స్టిఫ్‌నెస్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. ఈ 4 మేజర్ రీజన్స్ వల్ల చాలా మందికి ఎర్లీగా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమందికి కొంచెం డిలే అవుతూ ఉంటుంది. కొంతమందికి ఫాస్ట్ అవుతూ ఉంటుంది. డీజనరేటివ్ డిస్క్ డిసీజ్‌తో బాధపడుతున్న వాళ్ళకొచ్చే సింప్టమ్స్ ఎలాగుంటాయి? ఫస్ట్ సింప్టమ్ ఏంటంటే మీకు పెయిన్ అండ్ స్టిఫ్‌నెస్ అనేవి మీకు చాలా రోజుల నుంచి బాధపడుతూ ఉంటారు వీళ్ళకి. ఇదంతా కూడాను మనకి పర్సిస్టెంట్‌గా ఉంటుంది. అంటే రోజు మనకి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. దీన్నే మనం ఫస్ట్ సింప్టమ్ చూడొచ్చు. సెకండ్ సింప్టమ్ ఏంటంటే కూర్చొని వంగినా గాని, లేకపోతే నించొని వంగిన వానికి పెయిన్ అనేది బాగా వర్స్ అవుతూ ఉంటుంది. ఇది మనకి సెకండ్ సింప్టమ్. థర్డ్ సింప్టమ్ ఏంటంటే ఎవరైతే పడుకుంటున్నారో, పడుకున్నప్పుడు వాళ్ళకి కొంచెం బాగా రిలీఫ్ వస్తూ ఉంటుందండి. దీంట్లో మనకి పెయిన్ పెరగదు. బట్ మీకు రిలీఫ్ వస్తూ ఉంటుంది. మీరు పడుకొని రిలీఫ్ వస్తుందనుకుంటే మీకు డీజనరేటివ్ డిసీజ్ ఉన్నా కూడాని ఈ విధంగా సింప్టమ్ అనేది మనం చూడొచ్చు. వీళ్ళకి ఎర్లీ మార్నింగ్ స్టిఫ్‌నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పొద్దున్న లేచిన వెంటనే స్టిఫ్‌గా ఉంటుంది. గ్రాడ్యుయల్‌గా మీకు ఆ స్టిఫ్‌నెస్ తగ్గుతూ ఉంటుంది. ఇంకొక సింప్టమ్ ఏంటంటే బటక్స్ దగ్గర గాని, తొడ దగ్గర గాని మీకు పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ఇది మీకు సయాటికా సింప్టమ్‌లో కొంచెం ఓవర్‌లాప్ అవుతూ ఉంటుంది. సో, ఈ విధంగా ఎవరికైతే సయాటికా సింప్టమ్స్ ఉన్నాయో వాళ్ళకి కూడా ఈ విధంగా మనకి పెయిన్ చూడొచ్చు బటక్స్ దగ్గర. ఇది కూడా మనకి ఒక సయాటికా సింప్టమ్‌లో కొంచెం ఓవర్‌లాప్ ఉంటుంది. దీనిలో అది చూడొచ్చు. ఈ ఇష్యూతో బాధపడుతున్న వాళ్ళకి సర్జరీ అవసరమా అంటే లేదండి. చాలా మందికి మీకేంటంటే కన్జర్వేటివ్ మేనేజ్‌మెంట్ బాగా తగ్గిపోతూ ఉంటుంది. కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్‌లో ఏమవుతుందంటే సర్జరీ అనేది మీకు ఉంటుంది. బట్ అదేంటంటే ఒక కొంచెం మినిమమ్ పర్సన్ ఉన్న వాళ్ళకి మాత్రమే. బట్ మాక్సిమం పర్సన్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే మీకు కన్జర్వేటివ్‌లోనే గ్రాడ్యుయల్‌గా ట్రీట్మెంట్ చేయొచ్చు. సో, డీజనరేటివ్ డిసీజెస్ ఎవరైతే బాధపడుతున్నారో మీరు భయపడాల్సిన అవసరం లేదండి. ఇదేంటంటే మీకు ఏజ్ వల్ల వచ్చిన చేంజెస్ మీకు గ్రాడ్యుయల్‌గా మీ మొబిలిటీ బాగా పెంచుకొని ఒకే పొజిషన్‌లో కూర్చోకుండాని కొంచెం గ్రాడ్యుయల్‌గా వాక్ చేశారనుకుంటే మీకు ఈ చేంజెస్ అనేవి మీరు గ్రాడ్యుయల్‌గా తగ్గించొచ్చు. బట్ ఇవన్నీ మీకు ఏదైతే పర్మనెంట్ చేంజెస్ ఉన్నాయో అవన్నీ మీకు మళ్ళీ తిరిగి బ్యాక్ రావండి. సో, ఏదైతే మీకు డిస్క్ ఇష్యూస్ ఉన్నా గాని, లేకపోతే అక్కడ ఆస్టియోపైట్ ఫార్మ్ అయినా కూడా అండి మీకు కొన్ని చేంజెస్ అనేవి ఇర్రివర్సిబుల్‌గా ఉంటాయి. కొంతమందికి పెయిన్ ఉన్నా కూడాని మనకి లాంగ్ లాస్టింగ్ అనేది మీకు పెయిన్ ఉండదు. సో, గ్రాడ్యుయల్‌గా మీరు ఎక్సర్‌సైజ్ చేస్తూ అండ్ మొబిలిటీ బాగా చూసుకుంటూ ఒకే ప్లేస్‌లో కూర్చోకుండానే మీరు అటు ఇటు మూవ్ అయ్యారనుకుంటే ప్రతి హాఫ్ అన్ అవర్‌కి గాని, ప్రతి గంటకి గాని మీరు ఈ డీజనరేటివ్ డిసీజెస్ చేంజెస్ నుంచి గ్రాడ్యుయల్‌గా ఫ్రంట్‌కెళ్ళకుండానే మీరు కొంచెం డిలే చేయొచ్చు. సో, ఒకవేళ మీరు డీడీడీతో బాధపడుతున్నారనుకుంటే మీరు భయపడకండి. మీ ఎంఆర్ఐ రిపోర్ట్ చూసుకొని కూడా మీరేం భయపడక్కర్లేదు. మీ పెయిన్ తగ్గుతుందనుకుంటే అది వన్ ఆఫ్ ది బెస్ట్ సైన్ అండి. మీ పెయిన్ తగ్గిందనుకుంటే మీకు ఆ పెయిన్ అనేది గ్రాడ్యుయల్‌గా రికవర్ అవుతుంది అని అర్థం. ఇదొకటి మీరు చూసుకోండి. మీ ఎంఆర్ఐ చూస్తే మీరు భయపడకండి. మీకు నా లో బ్యాక్ పెయిన్ బుక్ కావాలనుకుంటే కింద లింక్ డిస్క్రిప్షన్‌లో ఉందండి. అది ఫ్రీ బుక్ అది. మీరేం పే చేయక్కర్లేదు.
మీ ఈమెయిల్ ఐడి ఇస్తే మీకు బుక్ అనేది మీ మెయిల్ వచ్చేస్తుంది. సో మీకు ఇన్ కేస్ ఆ బుక్ కావాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఆ బుక్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఫ్యూచర్ వీడియోస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ.